హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, సెప్టెంబర్ 5. 2025 ఉపాధ్యాయుల దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే అభ్యాసకులు. 2025లో భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఏ ఎడిషన్ జరుపుకుంటున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, 64వ. యునెస్కో ప్రకారం ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, అక్టోబర్ 5. భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఎవరి పుట్టినరోజును స్మరించుకోవడానికి జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశపు కింది రాష్ట్రపతులలో ఎవరు వాస్తవానికి ఒక విద్యావేత్త? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, సర్వేపల్లి రాధాకృష్ణన్. 1952లో భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సర్వేపల్లి రాధాకృష్ణన్. 1947 ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ తర్వాత పార్లమెంటును అర్ధరాత్రి ఎవరు ఉద్దేశించి ప్రసంగించారు? ఆన్సర్ ఆప్షన్ సి, సర్వేపల్లి రాధాకృష్ణన్. కింది వారిలో భారతదేశపు రెండవ రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సర్వేపల్లి రాధాకృష్ణన్. 1954లో భారత రత్న పురస్కారం పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సర్వేపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎప్పుడు జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి, సెప్టెంబర్ 5, 1888. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ సంవత్సరంలో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, 1946. 1917లో ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సర్వేపల్లి రాధాకృష్ణన్. సెప్టెంబర్ 5న ఏ రెండు ముఖ్యమైన రోజులను జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, పై 2. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం మరియు అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎన్నిసార్లు నామినేట్ అయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ సి 16. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ సంవత్సరంలో యునెస్కో కార్యనిర్వాహక బోర్డు చైర్మన్గా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి 1948. ఏ బ్రిటిష్ చక్రవర్తి పాలనలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యుఎస్ఎస్ఆర్కి భారతీయ రాయబారిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ డి కింగ్ జార్జ్ 6. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఏ సంవత్సరంలో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి 1968. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తరచుగా ఏ యూరోపియన్ తత్వవేత్త బోధనలను భారతీయ తత్వంతో పోల్చేవారు? ఆన్సర్ ఆప్షన్ డి జార్గ్ విల్హెల్మ్ ఫ్రెడ్రిచ్ హెగెల్. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవాలని ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1962. భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదవిని వరుసగా 2 పర్యాయాలు ఎవరు నిర్వహించారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. రాజకీయవేత్తగా మారకముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క వృత్తి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి టీచర్. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి 1994. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క నైపుణ్యం ఏ సబ్జెక్టులో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి తత్వశాస్త్రం. ఏ అవార్డును తరచుగా బోధన యొక్క నోబెల్ బహుమతి అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి గ్లోబల్ టీచింగ్ ప్రైజ్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మస్థలం ఏమిటి? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి తిరుత్తని. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరే ఇతర సివిల్ సర్వీస్ పాత్రలను నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అంబాసిడర్ అనగా తెలుగులో రాయబారి. ఏ ప్రసిద్ధ గురువు మరియు రాజకీయవేత్త పుట్టినరోజును స్మరించుకోవడానికి భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మౌలానా అబుల్ కలాం ఆజాద్. బోధన ఒక వృత్తి కాదు, అది జీవన విధానం. ఈ ప్రకటన ఎవరు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన ఈ కింది పుస్తకాలలో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ సి ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. 2025లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ఏ పుట్టినరోజు వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు?
ఆన్సర్ ఆప్షన్ సి 137వ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 1962 నుండి 1967 వరకు. భారతదేశంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి 1958. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సావిత్రిబాయి పూలే. 2025లో భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయుల పురస్కారంతో ఎంతమంది ఉపాధ్యాయులకు సత్కారం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 45. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్నిటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.